స్క్రీన్ షాట్ పెట్టాను. బేక్ ఫుల్ బేక్ ఉండి తొందరగా బేరా పోరాటం అలాగే మొత్తం మన రంపచోడవరం, అలాగే పాడేరు, అలాగే అరకు, అలాగే మన్యం జిల్లా పార్వతీపురంలో కూడా చేసే విధంగా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఆయన విగ్రహాలు కూడా 4 ప్రాంతాల్లో పెట్టి పెద్ద ఎత్తున ఉత్సవాలు రూపంలో చేయాలి అని చెప్పి మేము నిర్ణయించాం. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని త్వరలో చేయడం జరుగుతుంది. అలాగే రేపు 15వ తారీఖు జనజాతి గౌరవ దివస్ని పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో కూడా చేసి పరశురామ ముండాని మన జాతికి పరిచయం, ఆంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజన తెగలందరికీ పరిచయం చేయడంతో పాటు యావత్ సమాజం కూడా ఆయన గురించి తెలుసుకోవాలి కనుక ఆ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు కానీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మరి ఈరోజు వనవాసి కళ్యాణాశ్రమం మరి నడుము బిగించి బీజేపీ సహకారంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి, అందులో ఈ రోజు నేను జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆయన అతిథిగా పిలిచే ప్రయత్నం కూడా జరుగుతున్నది కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున 10,000 మందికి తక్కువ కాకుండా సమీకరణ చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఏదేమైనా గిరిజన ప్రాంతంలో ఉపకులాలన్నీ కూడా భాగస్వామ్యం కావడం, భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తున్నటువంటి వనవాసి కళ్యాణాశ్రమానికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జాతి యొక్క మనుగడ, గిరిజన జాతి యొక్క మన అస్తిత్వం, గిరిజనుల యొక్క మరి ఆత్మాభిమానాన్ని కాపాడడానికి ఆయన అసలు భాషలు అతి చిన్న వయసులోనే, కానీ అటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మనం ఎంతవరకు మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎన్నో సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకమైన విధానాలుగా కనిపించవచ్చు కానీ అది ప్రభుత్వానికి వ్యతిరేకమైన విధానాలు కాదు, మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరిగినటువంటి పోరాటాలు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకొని ఆ రకమైన మరి ఉద్యమాలు ఈ రోజు రాజ్యాంగబద్ధంగా మనం ముందుకు నడిపించి రాజ్యాంగబద్ధంగా మనకు నుండి హక్కుల్ని, చట్టాన్ని కాపాడుకోవడం కోసం అటువంటి ప్రేరణ కలిగినటువంటి నాయకుల యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజు నేను రాష్ట్రానికి జానపద కళలకి సృజనాత్మకత అకాడమీకి చైర్మన్ ఉన్నాను కాబట్టి జానపద కళలంటే గుర్తొచ్చే వ్యక్తి మరి బిర్సా ముండా గారు. ఆయన జానపద కళాకారుడు కూడా కాబట్టి జానపద కళాకారుడుగా తనకుండేటటువంటి ఆ కళల రూపం ద్వారా కూడా ఆ రోజు ముండా జాతి ప్రజల్ని చైతన్యపరిచి ఉద్యమంలో భాగస్వామ్యం చేసి మరి ఆదివాసీ సమాజం యొక్క మనుగడ కాపాడడానికి, దేశం యొక్క మన ప్రతిష్టను పెంచడానికి, విముక్తి కోసం లేదా బానిసత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసే మనకు శ్రీకాకుళం జిల్లా వరకు ఉమ్మడి జిల్లాల్లో కూడా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆ రోజు ఒక ఘనమైనటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. రంపచోడవరంలో జరగవచ్చు, మన్యం జిల్లాలో జరగవచ్చు, విశాఖపట్నంలో జరగవచ్చు, విజయవాడలో జరగవచ్చు, ఆదిలాబాద్లో జరగవచ్చు. కానీ మనము ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటి కార్యక్రమం. అంటే చిన్న చిన్న కార్యక్రమాలు 100 మంది, 1000 మంది, 2000 మందితో జరిగినటువంటి కార్యక్రమాలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇది రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమం కింద మనము భావి ప్రపంచానికి మనం చాటి చెప్పేటటువంటి కార్యక్రమం కాబట్టి అందరు కూడా మనము ఆ కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా మనం అక్కడ ఉన్నా కూడా ఇక్కడ విజయవంతం చేయడానికి మనం అందరు కూడా ఆ రోజు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే మన పెద్దలు గిరిజన ఉద్యోగుల సంఘం నుండి ఉన్నారు. వారి గిరిజన ఉద్యోగుల సంఘం జేఏసీ అలాగే టీచర్గా కాబట్టి ఆ రోజు మన ఉపాధ్యాయ మిత్రులు, మన వివిధ ఉద్యోగ సంఘాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు
నుంచి కాకుండా తిరుపతి దగ్గర నుంచి అందరినీ కూడా కొంత అన్ని గిరిజన తెగల వాళ్ళు కూడా పిలిచే ఒక ప్రయత్నం చేస్తాం. దానికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారు కన్వీనర్గా ఉన్నారు, ఆయన రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రింట్ చేస్తున్నాం, కరపత్రం ప్రింట్ చేసిన నమూనా అందరికీ ఇస్తాం, అందరికి గుర్తుంచుకోండి. भगवान बिरसा मुंडा की, भगवान बिरसा मुंडा की, भारत माता की, भारत माता की. ముఖ్యమంత్రి కూడా రావచ్చు, అది ఇప్పుడే ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత మన అందరికి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అయితే మన గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అవుతుంది. ఆయన ఇవాళ తిరుపతి ప్రాంతంలో కొండలకు సంబంధించిన అడవులకు సంబంధించిన కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యంగా ఎర్రచందనానికి సంబంధించి ఇవాళ గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. చాలామందికి తెలియదు ఏంటంటే ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందని కొంచెం చాలా రోజుల నుంచి దీని గురించి ప్రయత్నం జరుగుతున్నాయి. ఇవాళ ఆ స్టేట్మెంట్ కూడా కొంత సెన్సేషన్ అవుతుంది. ఆ విధంగా మన అడవి సంపదని కాపాడడానికి ఒక పెద్ద ప్రయత్నం ఏం చేస్తున్నారు కనుక ఇవాళ రేపు ఆయన ఉంటారు. సో ఇవాళే సాయంకాలంలోపు వస్తారో రాదని తెలియజేస్తుంది. ఆయన విదేశీ పర్యటన ఉంది కనుక 15 ఖచ్చితంగా రావాలనుకున్నా కానీ 16వ తారీఖు వస్తున్నారు. కానీ ఒకవేళ ఆయన కన్ఫర్మ్ కాకపోతే ఇమీడియట్గా మన ఒరిస్సా ముఖ్యమంత్రి ఆయన కూడా ఒక గిరిజనుడు. సో మన ప్రాంతానికి సంబంధించి ఆయన కూడా అనుబంధం ఉంది. మాజీ గారు మోహన్ మాజీ గారికి ఇందాక ఒక స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పారు. మాజీ ఆయన పేరు బాకాత్రిక మాంఛా, వాళ్ళకు సంబంధించిన వంశస్థుడు. సో ఆ విధంగా ఒక విప్లవకారుకు సంబంధించిన వంశానికి సంబంధించిన వ్యక్తి కనుక మోహన్ మాంజా ఈ విషయం చెప్తే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పారు. సో ఆయన కూడా ఫిక్స్ కాలేదు. సో ఈ రెండు కూడా ఫిక్స్ చేసి మనం ముందుకెళ్దాం. సో ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర పార్టీ నుంచి కన్వీనర్ అంటే పేరులోని ఆదివాసీల యొక్క ఆత్మాభిమానాన్ని, వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఒక జాతీయ కార్యక్రమం గొప్పగా ప్రభుత్వం చేయడం మనం ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదివాసులకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగడం, దానికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం మరి చాలా గొప్ప విషయం. దీనికి ఆదివాసీ సమాజం మొత్తాన్ని, ఆదివాసీ ఉపతెగలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ ఆదివాసీ ఉద్యమ నేత యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇక్కడ పాడేరులో చేయబోనడం, ఆ నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయమైనటువంటి విషయంగా మేము భావిస్తూ, దీనికి గిరిజన ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ఈ అందరినీ సమన్వయపరుస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసి ఈ సందేశం ఏదైతే ఈరోజు సమావేశం అందరినీ కలుపుతూ వెళ్ళడం అనేటటువంటిది ఆదివాసుల్లో సమన్వయం ఏంటంటే మన నాయకత్వంలో మన యొక్క మన యొక్క కుల సమాజంలో ఎంతమంది మన సాంప్రదాయాలను ఈరోజు ఇక్కడ ప్రదర్శన చేస్తేనే ప్రతి ఒక్కరు కూడా పైకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కులానికి ఇటువంటి సాంప్రదాయం ఉంది, ఈ కులానికి ఇటువంటి సాంప్రదాయం ఉంది అనే దాని మీద మనం ఒకరికొకరికి వెళ్ళి ఒక గవర్నమెంట్ నాయకులకో లేకపోతే కలెక్టర్ గారికి ఎవరికో చెప్పుకున్నటువంటి అవసరం లేని విధంగా ఈరోజు సమాజం అంతా వస్తుంది. మనమే కాదు, ఇతర అంటే మనం గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఇతరులు కూడా వచ్చి మన సాంప్రదాయాన్ని చూసేటువంటి భారీ ఎత్తి ఒక ప్రోగ్రాం కాబట్టి మీరందరూ ఆ రకంగా ముందుకు వచ్చి సహకరించి జన సంచారాన్ని ముందుకు తీసుకునే విధంగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క అధ్యక్షులు మాధవన్జీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనలు నమస్కారం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఎక్కువ మంది కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు అందరూ బిర్సా గురించి చెప్పారు, సంవత్సరాన్ని చెప్పుకున్నారు. ప్రతి గ్రామం నుండి మనం ఎంతమంది తీసుకురాగలం? మన తెగ నుండి మా రంపచోడవరం కాన్స్టిట్యూన్సీ అయితే 600 పైసలు గ్రామాలు ఉన్నాయి సార్. ప్రతి గ్రామానికి 10 మంది వేసుకున్నా 6,000 మంది జనాలు మా దగ్గరికి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే వాహన సౌకర్యం ఉంటే ఖచ్చితంగా 6,000 మంది జనాలు మనకి తరలించగలుగుతాం. అలాగే ప్రతి అసెంబ్లీ నుంచి కూడా ఆ విధంగా చేసుకుంటే, ప్రతి గ్రామాల్లో కూడా చేసుకుంటే జనసమయం కూడా సులభం అవుతుంది. కాబట్టి అందరూ గమనించేందుకు అవుతుంది.